రాజేశ్వర రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో ఈ సిఐ ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో దానికి సంబంధించి కస్టడీలోకి ఇచ్చారు. దానికి సంబంధించి రిమాండ్ కూడా ఇచ్చారు. ఆయన నిజం ఒప్పుకున్నాడు. కస్టోడియల్ టార్చర్ లోనే ఆ సాయికృష్ణ అనే వ్యక్తి చనిపోయాడంటూ కూడా నిజం ఒప్పుకున్నారు. సో అసలు ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకంటే మొన్నటిదాకా ఒప్పుకుంటాడా లేదా ఏంటని చాలా అనుమానాలు వచ్చాయి. సో ఆయనే స్వయంగా ఒప్పుకున్నప్పుడు దీనికి సంబంధించి నెక్స్ట్ పరిణామం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒక పోలీస్ అధికారిగా దీని గురించి మీకు అశోక్ గారు, నేను ఇప్పుడే రిమాండ్ రిపోర్ట్ చదివాను. ఓకే. అతను ఇన్వేసివ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. నిజం ఏది సరైన పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు అన్నారు, కానీ నిజం ఒప్పుకున్నాడు, చంపాడని ఒప్పుకున్నట్ల ఏం లేదండి రిమాండ్ రిపోర్ట్ లో. అంటే కస్టోడియల్ టార్చర్ తీసుకున్నామని చెప్పాడు కదా. కస్టోడియల్ టార్చర్ అనేది కూడా ఏది కూడా ఒప్పుకోలేదు. ఉమ్, లోక ఇన్ఫరెన్స్ డ్రా చేశారు. ఓకే. సీసీ ఫుటేజ్ తీసేయడం కానీ, లేకపోతే వాళ్ళ మదర్ స్టేట్మెంట్ గాయాలతో ఉన్నప్పుడు చూశాను, ఆయన కొడుతుంటే నాకు అరుపులు వినపడినాయి ఆయన స్టేట్మెంట్ కానీ, ఉమ్, లేకపోతే అక్కడ ఆ స్టేషన్ ఎస్ఐ నేను 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ గాదే సాయి కృష్ణ గారు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు నాకు తెలుసు, నేను చూశానని చెప్పడం. అవును. అవి తప్ప మిగతా ఏం ఎవిడెన్స్ లేదు. వారు ఓకే. టాస్క్ ఫోర్స్ పోలీసులు, సబ్ ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్స్, 1033 అనే కృష్ణలంక కానిస్టేబుల్ మార్కాపురం వెళ్ళి 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు అతన్ని పికప్ చేసి 7కో 8కో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చి సెంట్రీకి అప్పచెప్పిపోయినామనేది అప్పచెప్పిపోయినామనేది తప్పిస్తే ఏ, ఇంకా మిగతాది ఏం లేదు. మిగతాది అతనేమి ఒప్పుకోలేదండి. ఉమ్, ఓకే. ఒప్పుకోలేదు. ఉమ్, అది అ- దీంట్లో ఏమంటే, దీంట్లో ఏముందంటే అసంపూర్తి ఇన్వెస్టిగేషన్. అసలు రిమాండ్ పంపించే, అసలు ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేసినారు, ఎందుకు రిమాండ్ పంపించినారు అనేది $1 million క్వశ్చన్ రిమాండ్ రిపోర్ట్ బట్టి చూస్తే. ఓకే. ఎందుకంటే అతను సస్పెండ్ అయ్యి హీ వాజ్ ఇన్ ఈజ్ అండర్ సస్పెన్షన్. కాబట్టి అవును. ఆఫీసర్లకు అందుబాటులోనే ఉండాలి ఆయన. ఓకే. సర్వీస్ రూల్స్ ప్రకారం అందుబాటులోనే ఉన్నాడు కూడా. ఎందుకంటే అతన్ని ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలని నిర్ణయానికి వచ్చారో అప్పుడుంటే అతను కానిస్టేబుల్ ఇంట్లో పెట్టి పోలీస్ సర్వేలెన్స్ లో ఉన్నాడు. అతను అవును. పోలీస్ సర్వేలెన్స్ లో ఉంటున్నారు, అందరు కలుస్తున్నారు. అతన్ని మనం ఏం చేయాలో, ఏ విధంగా తీసుకోవాలో, అందరూ బయటపడాలంటే మంతనాలు చేస్తున్నారు. అంత బానే ఉంది. మీరు అన్ని కూడా అతన్ని మామూలుగానే క్వశ్చన్ చేసి మీకు విషయాన్ని రాబట్టుకోవచ్చుగా. అరెస్ట్ చేసి 24 గంటలు అయిపోతుంది కాబట్టి మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్పడం ఎంత అసంబద్ధంగా ఉంది. ఎందుకంటే అతను సస్పెన్షన్ అయినా కానీ ఆఫీసర్స్ కి అందుబాటులో ఉండాలా. అవును. నువ్వు పిలిస్తే వచ్చి సిట్ ఆఫీస్ లో కూర్చోవాలా, వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలా. నీకు అరెస్ట్ 24 hours ఈ క్వశ్చన్ మీకెందుకు వచ్చింది? ఓకే. కాబట్టి ఇదేదో ప్రజలకు చెవుల్లో పూలు పెట్టేకి చేసిన అరెస్ట్ తప్పిస్తే ఇంకేం లేదు. అది అసలు ఏంటి దాంట్లో సార్? అసలు డెడ్ బాడీ గురించి మెన్షన్ లేదు. ఓకే. డెడ్ బాడీ లేకపోతే డెడ్ బాడీని మాయం చేసి చంపిన విషయం లేదు. ఎప్పుడు చనిపోయినా అనే విషయం లేదు. ఎవరు టార్చర్ చేశారనే విషయం లేదు. ఓకే, మేము ఇన్ఫరెన్స్ చేస్తున్నాము, మేము భావిస్తున్నాము ఈ విధంగా జరిగిండొచ్చు అని. అతని టార్చర్ కి అతను కలిగిన ఇంజురీస్ అంటే వాళ్ళమ్మ చెప్తా ఉంది కదా, ఇంజురీస్ ఉన్నాయండి ఆయన బాడీ మీద నేను చూసినప్పుడు అని. దాని అవును. వల్లనే అతను చనిపోయి ఉంటాడని మేము అనుకుంటున్నాం. ఓకే. తర్వాత డెడ్ బాడీని మాయం చేసి ఉంటారని అనుకుంటున్నాం. సీసీ ఫుటేజ్ కూడా సాక్ష్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మాయం చేసి ఉంటాడని మేము అనుకుంటున్నాం. కాబట్టి చంపేసింటాడు, డెడ్ బాడీని మాయం చేసి ఉంటారని వీళ్ళంతకెళ్ళి చెప్పేశారు. ఓకే. దానికి ఏమి ఎవిడెన్స్ ఉండదు రేపు పొద్దున కోర్టుకు వెళ్తే. ఇది ఓ, ఫస్ట్ ఓకే. నువ్వు మర్డర్ కేసు మీద చార్జ్ చేయాలంటే డెడ్ బాడీ ఎక్కడ ఉంది అంటారు, దాని అవశేషాలన్న చూపిమంటారు. లేకపోతే డెడ్ బాడీని తను కాల్చి బూడి చేసి కృష్ణా నదిలో వెళ్తున్నప్పుడు చూసిన వాళ్ళన్నా ఉండాలా. ఇవన్నీ ఏది లేకుండా నువ్వు 103 సబ్సెక్షన్ 1 వేసి ఎలా రిమాండ్ చేస్తావు? ఓకే. యాక్చువల్ గా గట్టిగా చదివితే దాంట్లో రిమాండ్ చేసే సబ్జెక్టే లేదు. ఓకే. అన్ని మరెందుకు 14 ఇప్పుడు రోజులు రిమాండ్ రాంగ్ఫుల్ ఇచ్చారు? కన్ఫైన్మెంట్, హరాస్మెంట్, ఇది మన టార్చరు, రాంగ్ఫుల్ రిస్ట్రైంట్, ఈ పదాలన్నిటికీ ఈ ఈ సెక్షన్స్ కన్నిటికి బిలో 7 years పనిష్మెంట్. అవును. ఏదో ఓకే. అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసినామని చెప్పారు. తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఓకే. కానీ పోలీస్ ఇప్పుడు కస్టడీకి తీసుకోవాలి. ఇప్పుడు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరమని రాశారు రిపోర్ట్ లోన. అవును. అవును. మరి అప్పుడేమన్నా చేస్తారేమో మనకు తెలియదు. హ్మ్. ఏంటి ఇప్పుడు దీనికి దీంట్లో సంబంధించి సిట్ చేసిన వెరిఫికేషన్ అంతా ఫెయిలేనా ఇప్పటి వరకు చేసింది? అయితే దీంట్లో అంటే ఏం లేదా? సిట్ వచ్చారు, అరెస్ట్ చేశారు. హ్మ్. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నీకు నీకు సిట్ ఉన్నప్పుడు అతను సస్పెన్షన్ లో ఉన్నాడు, నీకు అందుబాటులో ఉంటాడు, ఎక్కడ కదలడు అతను.
మీరేం చెప్తే అది వినాలా? ఏం ఆయన ఇష్టం ఉమ్, వచ్చేట్లా పోయేకి లేదు. హెడ్ క్వార్టర్స్ దాటిపోయేకి లేదు. ఉమ్, ఆఫీసర్ పిలిస్తే అందుబాటులో ఉండాలా? నువ్వు కూర్చోబెట్టుకొని ఎన్ని రోజులైనా మాట్లాడు, విచారం చేయి, ఏమంటాడు? ఓకే. అతను జీతం సగం జీతం తీసుకుంటున్నాడు. ఆయన బాధ్యత ఉంది. నీ ఆఫీసులో వచ్చి కూర్చోవాలా? ఉద్యోగం లేకున్నా పిలిస్తే రావాలా? ఇంటరాగేషన్ కి సహకరించాలా? నువ్వు ఓకే. అరెస్ట్ చేయడము 24 అవర్స్ లోపల మేమేం చేయలేకపోయినాము, రిమాండ్ చేస్తున్నాం, తర్వాత కస్టోడియల్ ఇంటరాగేట్ చేస్తాము, పోలీస్ కస్టడీకి తీసుకొని అనే ఏ, ఏదైతే ఉందో అది నాకు అంత సంబంధంగా కనిపించడం లేదు. ఓకే. ఓకే. సో ఇది ఏదో ఒకటి రెండోది వచ్చి జనాల్లోకి ఎస్, తీసుకెళ్ళి ఫస్ట్ ఒక మైండ్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి జస్ట్ అరెస్ట్ చేశారనుకోవచ్చా? నేనైతే అట్లే అనుకుంటున్నాను. ఓకే. ఈ ఉమ్, ఈ ప్రజలు అంతే, మీడియాలు అంటే రెండు రకాల మీడియాలు ఉన్నాయి. ఎల్లో మీడియా, ఈ మీడియా, ఆ మీడియా అని. ఉమ్, వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన పని లేదు, కానీ జనాల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసేకే అరెస్ట్ చేశారు. చాలా మందికి తెలియదు ఏం జరుగుతుందని. అరెస్ట్లు గిరెస్ట్లు ఇవన్నీ ఏం తెలుస్తుంది రూల్స్. అవును. ఓకే. సో ఇంకోటి తర్వాత ఏమైందంటే ఉమ్, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లోన ఆ, అతను రిక్వెషన్ ఇచ్చినట్లు రాసుకున్నారు. ఓకే. ఎవరో ఏసీపీ టాస్క్ ఫోర్స్ కి మేము పలాని నాగరాజు మీద రెండు వారెంట్లు ఉన్నాయి, ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసేకి మీ ఫోర్స్ ని వెళ్ళ మాకు అని అసిస్టెన్స్. ఓకే. ఉమ్, అది నాకు నిన్నటి వరకు నాకున్న సమాచారం. ఆ రిక్వెషన్ ఇవ్వమని అడిగితే యాంటీడేట్ తీయమంటే నాగరాజు గారు ముందు ఒప్పుకోలేదు. మరి ఆయనకి ఏం ప్రామిస్ చేసి ఒప్పించారో తెలియదు, రిక్వెషన్ తీసుకున్నారు. ఆ రిక్వెషన్ లేకుండా ఉంటే టాస్క్ ఫోర్స్ సిపి వరకు ఇరుక్కుంటారు. ఓహో. ఓకే. ఇరుక్కుంటారు కాబట్టి ఆ రిక్వెషన్ ఒకటి సంపాదించారు. ఆ రిక్వెషన్ అడిగితే ఆయన ఇవ్వడం లేదనేది నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ గా నాకు వచ్చిన సమాచారం. మంచి ఓకే. ర్యాంక్ ఆఫీసరే నాకు ఇచ్చిన సమాచారం. ఆ సోర్స్ మనం చెప్పలేం, ఓకే. పేరు చెప్పకూడదు. ఓకే. అది తర్వాత ఇక్కడ ఏముందంటే ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసి పోయారు. ఎప్పుడైనా ఎన్బిడబ్ల్యూ ఇస్తే కోర్టు ఎవరికి ఇస్తుంది? ఎస్హెచ్ఓ కృష్ణలంక పిఎస్ కి ఇచ్చేసి పలాని ముద్దాయిని అరెస్ట్ తీసుకొని రండి పలాని కేసులో అని వారెంట్ ఇస్తుంది. నాన్ బెయిలబుల్ వారెంట్, ఇంకా బెయిల్ అవును. ఇవ్వకుండా వచ్చి నా ఉమ్, దగ్గర ప్రొడ్యూస్ చేయమని. ఈ వారెంట్స్ లోన రెండు రకాలు ఉంటాయండి, బెయిలబుల్, నాన్ బెయిలబుల్. బెయిలబుల్ అంటే ఇచ్చేసి బెయిల్ అప్లై ఇచ్చేసి వస్తారు, బెయిల్ బాండ్ తీసుకొని వచ్చి కోర్టుకి ఇచ్చేస్తారు. ఓకే. అప్పుడు కూడా రాకుండా ఉంటే ఎన్బిడబ్ల్యూ ఇస్తారు. కానీ ఈ ఉమ్, కేసులో ఇతనికి మామూలుగా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేశారు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసినప్పుడు ఎవరికి ఇస్తారు కోర్టు? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు లేకపోతే ఎస్హెచ్ఓ కృష్ణలంక పిఎస్ అని ఇస్తారు. ఓకే. ఆయన ఏం చేస్తాడు? వేరే వాళ్ళకి ఆయనే పోయి తీసుకురమ్మని అర్థం కోర్టుకి, కోర్టు అవును. ఉద్దేశం. ఉమ్, కానీ ఆయన చేయలేనప్పుడు తన కింద సబార్డినేట్స్ కో లేకపోతే సబార్డినేట్స్ కి ఎండార్స్ చేస్తాడు వెనక, వారంట్ వెనక రాస్తాడు. అవును. పీసీ 1033 లేకపోతే ఎస్ఐ పోలీసు టాస్క్ ఫోర్స్ సోన్సో ఆర్ రిక్వెస్టెడ్ టు ఎగ్జిక్యూట్ ద వారెంట్ అంటాడు. ఓకే. అంటే ఎగ్జిక్యూట్ మీరు అతన్ని ఎక్కడున్నా పట్టుకొని అతన్ని తెలుగులో రాయాలంటే అతన్ని ఎక్కడున్నా కానీ పట్టుకొని అతన్ని ఫలాని కోర్టు ముందు హాజరు పెట్టవలసిందిగా ఉత్తర్వు అని రాసిస్తాడు. ఓకే. వాళ్ళు మార్కాపురంలో 6వ తేదీ 3 గంటలకు తీసుకున్నారు. వాళ్ళ డ్యూటీ ఏమి? వాడిని తీసుకొని పోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా. ఫార్మల్ గా అయితే. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో సెంట్రీకి అప్పచెప్పినారు. సరే సరే, కోర్టు టైం వరకు అప్పచెప్పిన కోర్టు టైంలో అదే టీం పోయి అతన్ని కోర్టులో నీకు సబ్మిట్ చేయాల్సింది ఎన్బిడబ్ల్యూతో పాటు. ఓకే. వీళ్ళైతే లెక్క ప్రకారం వీళ్ళు ఎన్బిడబ్ల్యూ క్యారీ చేసి ఉంటారు అక్కడికి అతన్ని ఓకే. తీసుకొచ్చేకి. ఉమ్, ఒకవేళ ఎన్బిడబ్ల్యూ వాళ్ళు క్యారీ చేయలేదంటే వాళ్ళు కిడ్నాప్ చేసుకొని వచ్చినట్టు అర్థం. ఉమ్, ఉమ్, ఓకే. ఎందుకంటే అరెస్ట్ ప్రొసీజర్ ఏముండదు, వారెంట్ ఉంటే వారెంట్ చూపించి తీసుకొని వచ్చేస్తారు అంతే. అవును. దీంట్లోన అరెస్ట్ ఉమ్, మేమో ఇవన్నీ ఏం తయారు చేయరు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. అవును. మీరు ఎన్బిడబ్ల్యూ తీసుకొని పోయింటే ఓకే, అది మీరు చట్టబద్ధంగా దాన్ని తీసుకొచ్చారు, మీరు చట్టబద్ధంగా దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఎవరైతే ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసినారో. ఓకే. ఎన్బిడబ్ల్యూ లేకుండానే ఉత్త చేతులతో పోయినామండి వారు చెప్పింటే వాడిని తీసుకొచ్చినామంటే కిడ్నాప్ చేసినట్లు అర్థం. ఓ ఓ ఓకే. 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 తర్వాత ఎవరైతే పోలీస్ ఆఫీసరు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడం అంటే కస్టడీకి తీసుకోవడమే కదా, అరెస్ట్ చేయడమే కదా. ఉమ్, సెక్షన్ 59 సిఆర్పిసి పాతది. దాని అవును. ప్రకారం ఏమైతే ఎవరైతే ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తే అవుతారో ఆ పోలీస్ ఆఫీసర్ బాధ్యత ఏమంటే అరెస్ట్ కాబడిన ముద్దాయి యొక్క హెల్త్ గాని అతని సేఫ్టీ గాని 100% ఇతని బాధ్యత అవుతుంది. ఓకే. స్టేషన్ వాళ్ళ బాధ్యత అవుతుంది. ఇలా అరెస్ట్ చేసిన వాళ్ళ బాధ్యత అవుతుంది. ఓకే. ఓకే. కాబట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, అవును. టాస్క్ ఫోర్స్ ఇద్దరు పీసీలు, 1033 అనే ఒక పీసీ. ఓకే. తర్వాత హోంగార్డ్స్ ఉన్నారు, వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కాదు, వాళ్ళకేమి రూల్స్ వర్తించవు.
ఓ ఓకే. వీళ్ళందరికీ సమిష్టి బాధ్యత ఉంది అతని హెల్త్ కూడా, అతని సేఫ్టీ గురించి. అసలు మీరు చేయాల్సిన డ్యూటీ ఏమి? 6వ తేదీ 3 గంటలకు ఎప్పుడైతే తీసుకుంటారో వాడిని నేరుగా తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా. అసలు మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకొచ్చారు? మీరు కోర్టు అవును. దగ్గర వెయిట్ చేయాలా. మీరు ఓకే. నాగరాజుకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు? సెంట్రీకి హ్యాండ్ ఓవర్ ఏం చేశారు? అందరు కాకమ్మ కబుర్లు అవన్నీ. హ్మ్. 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 అది ఒక అకౌంట్ ఫార్ చేసేకి చేశారు గానీ, వెంటనే ఓకే. ఈళ్ళని అడగాల గదా సిట్ వాళ్ళు. ఎల్‌డబ్ల్యూ 6 అన్నారు ఆయన ఎవరో ఎస్ఐ గారు. అవునయ్య హ్మ్. మీకు ఎన్‌పీడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయమంటే అతన్ని తీసుకుపోయి నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని అడగాల గదా! ఓకే. అవన్నీ ఏమి అవును. అడగలేదు. అవన్నీ ఏమి అడగలేదు. వాళ్ళకి హ్మ్. తగ్గట్టుగా కన్వీనియంట్‌గా పోతుంది ఇన్వెస్టిగేషను. ఓకే. అంటే ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కమ్ కమిషనర్‌ని సేవ్ చేయడానికి అనేది ఒక గొడవ సార్. దీనంతా కూడా అలిగేషన్స్ సార్. కోర్ట్‌కి ఇప్పుడు హ్మ్. మొదటి నుండి అదే చెప్తున్నారు. కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు. తర్వాత ఆ స్టేషన్‌లో పెట్టి అందరూ కలిసి హింసించారు. అందరి ఓకే. చేతుల్లో ఎవరు లాఠీ దెబ్బకు చనిపోయింది ఇంతవరకు తెలియదు. నాగరాజు లాఠీ దెబ్బకు చనిపోయాడా? టాస్క్ ఫోర్స్ సీఏల లాఠీ దెబ్బకు చనిపోయాడా? ఇంకెవరు ప్రైవేట్ పర్సన్స్ కొడితే చనిపోయినాడా అనేది ఏం తెలీదు. ఎవరు ఓకే. నోరిప్పాలా? చాలా మంది హ్మ్. ఉన్నారు సాక్షులు. అవును. చాలా మంది ఉన్నారు సాక్షులు. వాళ్ళందరిని కూడా ఎగ్జామిన్ చేయాలా. హ్మ్. కానీ ఇక్కడ బలైపోయింది నాగరాజు ఒక్కడే గదా! ఇప్పుడు బలైపోయిందంటే అతనికి ఏం ప్రామిస్ చేసి తీసుకున్నారు? లేకపోతే అతను రిక్వెషన్ ఇవ్వనన్నోడితో ఎట్లా తీసుకున్నారు? హ్మ్. 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 ఓకే. రిక్వెషన్ తీసుకున్నారు. హ్మ్. తీసుకున్నారంటే అతను వాళ్ళ కోఆపరేట్ చేస్తున్నట్లే కదా! మరి మిగతా శవాన్ని ఏం చేసింది అవన్నీ తెలియకుండా ఉంటదా? సిట్ ఆఫీసర్‌లకి అన్నీ తెలుసు ఇప్పటికే. ఓకే. దాన్ని ఓకే. స్టెప్ బై స్టెప్ తీసుకొని వస్తారు. రేపు పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు ఏం చేస్తారో మనం చూడాలా. దాంట్లో ఓకే. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్‌లో ఒక పదం రాసుకున్నారు. ఒక వాక్యం. దీంట్లో ఈ శవాన్ని మాయం చేసిన వాళ్ళు గాని, లేకపోతే టార్చర్‌లో అతనితో పాటు సహకరించిన వాళ్ళు గాని, వాళ్ళ వాళ్ళ పేర్లు అవన్నీ తీసుకునేకి మాకు ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. ఈయన కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం. పోలీస్ కస్టడీ తీసుకొని చేస్తామన్నట్టు రాశారు. ఓకే. కానీ ఇంత త్వరగా అతన్ని అరెస్ట్ చేసి ఇన్‌కంప్లీట్ ఇన్వెస్టిగేషన్‌తో రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. అక్కడ ఎవరు కో అడగడం లేదు నిన్ను. హ్మ్. కోర్ట్‌లో ఏం జరుగుతుంది అతను సార్ రేపు సస్పెన్షన్‌లో ఉన్నాడు. హ్మ్. సస్పెన్షన్‌లో ఉండి అధికారులకు అందుబాటులో ఉండాలి లెక్క ప్రకారం, సర్వీస్ రూల్స్ ప్రకారం. ఉంటాడు గూడా. ఉన్నాడు గూడా. ఎందుకంటే పోలీస్ సర్వేలెన్స్ లోనే ఉన్నాడాయన. క్వార్టర్స్ లో పెట్టుకొని ఉన్నారు. ఎక్కడికి పారిపోలే అజిత్ సింగ్ లో అంటే అజిత్ అవైలబులే కదా! అవైలబుల్ అయితేనే కదా మీరు తెచ్చారు. మీరు మీరు ఏ సిట్టు మీరు ఏదైనా ఒక స్పెసిఫైడ్ ఆఫీస్ ఉంటే అక్కడ కూర్చోబెట్టుకొని మాట్లాడవచ్చు మీరు. ఎన్ని రోజులైనా మాట్లాడి అసలు విషయం తెలిసిన తర్వాత ఇంకా చాలా మంది ముద్దాయిలు ఉంటారు. ఆ ముద్దాయిలంతా ఫిక్సప్ చేసిన తర్వాత చేయాలి కదా! 24 గంటల తర్వాత పోలీస్ కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారు నీకు? అతని కస్టడీ జ్యుడిషియల్ కస్టడీకి పోయినాక మహా అంటే 15 రోజుల కన్నా ఏ కస్టడీ కూడా ఇచ్చేకి లేదు. మాక్సిమం 50 డేస్ ఇయ్యొచ్చు. అవును. హ్మ్. అయితే ఇప్పుడు మరి కోర్ట్‌లో ఏం జరుగుతుంది ఆయన సార్? ఆయన 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 చెప్తాడా లేదా అనేది ఎలా తెలుస్తది? మీకు హ్మ్. అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నువ్వు అఫీషియల్ గానే అతనితో అతన్ని నువ్వు ఇంటరాగేట్ చేసిండొచ్చు, క్వెషన్ చేసిండొచ్చు. హ్మ్. 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 అరెస్ట్ చూపకుండానే అతన్ని ఎదురుగా పెట్టుకొని క్వెషన్ చేసి మిగతా ఏమేం జరిగింది, ఏం కథ అని చేసిండొచ్చు. అలా ఓకే. ఎందుకు అరెస్ట్ చూపిస్తున్నారు మీరు? ఒక అలా కూడా జగన్మోహన్ రెడ్డి జరిగే ట్వీట్ ఛాన్స్ చేస్తేనే మీరు అరెస్ట్ చూపిస్తారా? ఓకే. ఓకే. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏమయ్యా ఇంత ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎంతవరకు ఏముంది అరెస్ట్ చేయలేదంటే అరెస్ట్ చేస్తున్నాం. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అది హ్మ్. ఎవరినో సాటిస్ఫై చేసేకి మీరు ఎలా చేస్తారు? దీంట్లో చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఒక ఒక నాగరాజు హింసిస్తేనే చావలేదు. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ చెప్పిన సగం స్టోరీ టాలీ అయింది ఇప్పటికి. అవును. మిగతా స్టోరీ అతన్ని ప్రైవేట్ లాడ్జిలో పెట్టి హింసించినారని, ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌కి ఇచ్చారని, లేకపోతే చనిపోయేటప్పుడు బాత్రూమ్‌లో ఏసినారని, చనిపోయిన తర్వాత ప్లాట్‌ఫార్మ్ నంబర్ 43లో పడేశారని, తర్వాత డెస్టిట్యూట్ డెడ్ బాడీ కింద దాన్ని ట్రీట్ చేసి మున్సిపల్ కమిషనర్‌కి లెక్కిచ్చి దాన్ని బూడిద చేశారనేది మిగతా సెకండ్ హాఫ్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ ఆయన కూడా చెప్పిన సీసీ సగం ఫుటేజ్‌లు స్టోరీ ఉంటాయి గదా! ఆ! సి సి సీసీ ఫుటేజ్ స్టేషన్‌దంతా మాయం చేశారు. ఆ! లాడ్జ్‌లోనిది, బస్ హోటల్‌ది స్టేషన్‌లోనిది అన్నీ కూడా ఉంటాయి మాయం గదా! చేశారంటున్నారు. హ్మ్. హోటల్‌ది ఓకే. కూడా మాయం చేసినారంటున్నారు. హ్మ్. 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 సో, అంటే ఇది చూస్తున్నప్పుడు ఇక్కడ ఒకటేంటి సార్, రేపు 29 హెబియస్ కార్పస్ మీద దాని మీద విచారణ ఉంది కోర్ట్‌లో. కోర్ట్‌కి ఎ ఇవన్నీ ఎ ఇప్ నమ్ముతదా? ఇప్పుడేమైతదంటే అండి, ఈ 29వ తేదీ ప్రొడ్యూస్ చేసినప్పుడు, హ్మ్. 29వ తేదీ కోర్టు అడిగినప్పుడు
మేము ఈ విధంగా అండి అతను చనిపోయినాడు లేడు అని మేము భావిస్తున్నాము, అతన్ని అరెస్ట్ కూడా చేసినాము అని చెప్పి దాన్ని ముగిస్తారు. అసలు హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే డెడ్ బాడీ అన్న దూపాలా, మనిషి అన్న దూపాలా. నువ్వు డెడ్ బాడీ చూపకోకుండా నువ్వు ముయ్యమంటే మూస్తారని నేను నమ్మడం లేదు. ఎందుకంటే హైకోర్టు వాళ్ళు కూడా దీంట్లో సెన్సిటివ్ గా ఆలోచన చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది గమనిస్తున్నారు, చాలా మంది పిల్లేశారు, చాలా జరుగుతా ఉంది ఇది. ఓకే. వారు అంత సులభంగా దాన్ని కేసును మూస్తారని నేను భావించడం లేదు. ఓకే. సో ఏదైనా సరే రేపు 29 ఒక క్లియర్ కట్ మనకు క్లారిటీ వస్తది. దీనికి సంబంధించి ఏం జరుగుద్ది ఏంటి అనేది. ఈ రోజు కూడా ఒకటి 29వ తేదీ దీని మీద క్లారిటీ వస్తుందండి. ఓకే. ఓకే. సో ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఏదో కంటి చూపు చర్య కింద పోలీసులు చేసినటువంటి మరొక సినిమా లాగా చూడొచ్చా దీన్నంతా? అని అని అనుకో అని 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 ఇంతవరకు మనం భావించాల్సి వస్తది. అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని శ్రవణ్ కుమార్ చెప్పిన మిగతాది పూర్తి చేస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్ లైన్ లో పోతున్నారని మనకు అర్థమవుతుందండి. ఓకే. ఓకే. రైట్ సార్. మరి చూద్దాం దీనికి సంబంధించి. అంతవరకు ఆయన పోలీస్ కస్టడీ తీసుకొని ఏం జరుగుతుందో చూసి మళ్ళా మనం మాట్లాడదామండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.